ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ సినిమా. ఈరోజు వీడియో ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, హరీష్ శంకర్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అవుతున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. మరి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి నిన్న సాయంత్రం ఒక చిన్న టీజర్ రిలీజ్ అయింది. టీజర్ మాత్రం నాకైతే పిచ్చిగా నచ్చింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ అండ్ లుక్స్, డైలాగ్స్ అయితే వేరే లెవెల్. అయితే ఈ టీజర్లో ఉన్న ఆ 2 డైలాగ్స్ ఫుల్ వైరల్గా మారినాయి. ఎలాగో పాలిటిక్స్కి టచ్ అయ్యేలాగా డైలాగ్స్ ఉండటంతో ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతున్నాయి డైలాగ్స్ మాత్రం. ఆ 2 డైలాగ్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ టీజర్లో ఒక విలన్ గ్లాస్ కింద పడేస్తాడు. అప్పుడు ఒక డైలాగ్ ఉన్నది, గ్లాసు పగిలే కొద్దీ పదునెక్కుద్ది. అంటే ఆ గ్లాసు దేనికి సంబంధించో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరంలా. పాలిటిక్స్ గురించి ఎక్కువగా నేను మన ఛానల్లో మాట్లాడదలుచుకోలేదు. ఇక దానికి మీరే అర్థం చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇంకో డైలాగ్ ఉంటుంది, అదేంటంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాసు అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం అని చెప్పే డైలాగ్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. అండ్ ఈ 2 డైలాగ్స్ పాలిటిక్స్కి టచ్ అయ్యేలాగా ఉన్నాయి. అందువల్ల ఫుల్ వైరల్గా మారింది. అండ్ పాలిటిక్స్కి టచ్ అయింది కాబట్టి వివాదంలో పడ్డాయి. మరి మూవీ పరంగా ఈ డైలాగ్స్ సినిమాలో కనుక సెట్ అయితే బాగుంటుంది. అండ్ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి కాబట్టి టీజర్ రిలీజ్ చేశారు. అందుకేనేమో ఫుల్ వైరల్గా మారిన డైలాగ్స్ అండ్ వివాదంలో కూడా పడ్డాయి. మరి టీజర్ చూసిన వాళ్ళు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనకైతే టీజర్ బాగా నచ్చింది. మూవీస్ పరంగా నాకైతే పవన్ కళ్యాణ్ గారి లుక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, టీజర్ మాత్రం బాగా నచ్చింది.